వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం భారీగా చేరుకున్న మహిళా భక్తులు. ఉపాధి హామీ పనుల వద్ద త్రాగునీరు షామియానాలు ఏర్పాటు చేయండి. వెంకటాపురం వెళ్లే గ్రావెల్ మార్గంలో అక్రమ మట్టి త్రవ్వకాలు పట్టించుకునే అధికారులు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూమి కబ్జా. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్ కు చార్మినార్ ఐకాన్ గా ఉందన్నారు. కేసీఆర్ పేరు వినపడకూడదని మూర్ఖపు ఆలోచనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చార్మినార్ ను తొలగిస్తే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానపరిచినట్టే అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని తీసేయలేరని, తెలంగాణ రాజముద్రలో చార్మినార్ ను కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం చార్మినార్ వద్ద నిరసనలు తెలుపుతున్నాం. ఉన్న వాటిని తొలగించడం మూర్ఖత్వం, లేనటువంటి వాటిని రాజముద్రలో చేర్చితే సంతోషమే అని అన్నారు. मीडिया मैन बोल के निकलते जाओ मैडम, चार्मिनार है దశాబ్ది ఉత్సవాలు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగితే, మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పాలి, దేశానికి చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానీ, 10 ఏళ్లలో జరిగిన మంచి పనిని కానీ, 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం ఒక కుట్రతో, రాజకీయ కక్షతో अरे लोगों ने पेట్టుకున్నాక టైపరేజ్ పెట్టాక खामोश खामोश सर कंटिन्यू सर 2014 ऐसा करेंगे, सुनो ऐसा करेंगे, अलग अलग लेना है तो अलग अलग ले लो, कोई बात नहीं. एक के बाद एक लेना है तो एक के बाद एक ले लो, कोई तकलीफ नहीं. 10 ఏళ్లలో ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక
మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్ కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్ కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చారులోనే చార్మినార్ ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నదనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా. పెద్దవరం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ నందు శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామి 30వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించడానికి మహిళలు, భక్తులు భారీ ఎత్తున చేరుకున్నారు. అడుగడుగున శీతల పానీయాలు, ప్రసాదాలు ఆలయ కమిటీ తరపున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామి ఉత్సవాల సందర్భంగా, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గణపతి పూజ, పుణ్యవచనం, జీలకర్ర బెల్లం, కంకణ ధారణ, మహా మంగళ హారతితో భాజా భజంత్రుల మధ్య కళ్యాణ మహోత్సవం జరిగిందని, తదుపరి కార్యక్రమాలు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు, రథోత్సవ కార్యక్రమాలు ఆలయ కమిటీ తరపున వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవార్ల కటాక్షం పొందాలని తెలియజేశారు. చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద జై శ్రీరామ్.
పండితులు ముత్యాల తలంబరాలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నారు. గట్టిగా పలకనమ్మా. గోవింద భద్రాద్రి నారాయణ స్వామి వారికి గోవింద 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 గోవింద. అందరూ పలకండమ్మా. గోవింద 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 అని గట్టిగా పలికితే పాపాలన్నీ తిరిగిపోతాయి. గోవింద 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 గోవింద. గోవింద గోవింద. గోవింద భద్రావతి భవనారాయణ స్వామి గోవింద. జై శ్రీరామ్. గోవింద లావణ్య 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 ద్రౌత్య బ్రహ్మరౌద్ర భౌమ్యావే పరమం పరసుందరా పశ్యంతి దూరయః వినేవలక్షరాదనం తత్యక్షరావణ గోవింద గోవింద. కులదేవత భద్రావతి భద్రావతి భావనారాయణ భావనారాయణ స్వామినః తిరుకల్యాణ. పెద్ద కడుమూరు మండలంలో ఉప్పర శివన్న సన్ ఆఫ్ ఉప్పర ఈరన్న బాధితుడు వివరాలకు వెళ్తే గ్రామ సర్వే నెంబర్ 566 B2 B1 గల విస్తీర్ణం 0.24 సెంట్లు, ఎల్పీ నెంబర్ 2303, అలాగే సర్వే నెంబర్ 558 విస్తీర్ణం 0.18 సెంట్లు, ఎల్పీ నెంబర్ 4071. ఈ భూమి మా పూర్వీకుల ఆస్తి అని తెలియజేశారు. అయితే గతంలో దాదాపు 2016వ సంవత్సరంలో వాళ్ళ పెద్దనాన్న అయినటువంటి వ్యక్తి ఉప్పర రామలింగప్ప నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వారి పేరు మీద దొంగ పాస్బుక్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విలేకర్ శివకుమార్ కు తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ అమ్ముడు పోయాడని విలేకరుకు బాధితుడు తెలియజేశారు. ఈ విషయంపై పెద్ద కడుపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా అతనిపై PRP నెంబర్ 88/2019 సెక్షన్ 420/468 IPC కింద FIR ఫైర్ రిజిస్టర్ చేసి కేసు నమోదు చేశారు. CCC నెంబర్ 692/2021 నందు పెండింగ్ లో ఉందని తెలియజేశారు. నా పేరు ఉపరీరణ, పెదకడూరు గ్రామం, పెదకడూరు మండలం, కర్నూలు జిల్లా. MRO ఆఫీసులో ఎబ్లైన్ 1లో క్లెయిమ్ గణేశ్వరణ భూమిని వీరేంద్ర గౌడ్ అనే MRO గారు ఫర్దర్ పాస్కు మంజూరు చేసినాడు. రీసర్వేలో విలేకర్ శివకుమారు కుమ్మక్కై సర్వేర్లు పొలానికి పోయి ఎబ్లైన్ 1 ఉన్న భూమిని, క్లెయిమ్ గణేశ్వరణ భూమి, బీడు ఉన్న భూమిని సర్వే చేపించి ఫర్దర్ పాస్బుక్ పొందినాడు. పొందిన తర్వాత 40 నోటీసులో రామలింగప్ప పేరు ఉంది, కానీ శివకుమార్ సంతకం చేసి తీసుకొచ్చినాడు. కానీ రామలింగప్పకి ఆయన స్వయాన MRO గారికి నా ఫర్దర్ పాస్బుక్ నాకు క్యాన్సల్ చేయండి, మా తమ్ముడు గారైన వీరన్న పెద్దగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాడు. కంప్లైంట్ పెట్టిన తర్వాత మేము రిమాండ్కు పోయించినాము. రిమాండ్కి వచ్చిన తర్వాత మేము MRO ఆఫీస్కి వచ్చి నా పాస్బుక్ను క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆర్ఓఆర్ కేసులో కేసు నడుస్తున్నప్పటికీ ఆయన రామలింగప్ప స్వయాన వచ్చి, సార్ నా ఫర్దర్ పాస్బుక్ క్యాన్సిల్ చేయండి, మా మేము అన్నదమ్ములు ముగ్గురు సమానంగా పంచుకోవాలి, కానీ నేను ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకున్నాను, నా పాస్బుక్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి RDO గారికి స్వయాన లెటర్తోనే ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన పెద్దగడూరు MRO ఆఫీస్కి పంపించిన తర్వాత అది ఉపరి శివన్నకి ఫేవర్గానే RDO గారు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేరకు రామలింగప్పకు క్లెయిమ్ కానీ విచారణ ఆ డిస్ప్యూట్లో ఉండడం జరిగింది. ఆ ఖాతా నెంబర్ 1830 ఖాతా నెంబరు తీసేసి క్లెయిమ్ కానీ విచారణ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఎబ్లైన్ 2 రీసర్వే జగనన్న భూహక్కు వచ్చిన తర్వాత సర్వేలో పెద్దకడూరు గ్రామంలో MRO ఆఫీస్ ముందు వేసి జరగడం జరిగింది. దాంట్లో మాది కోర్టులో ఉంది భూమి, కోర్టులో నడుస్తుంది, తర్వాత 145 సెక్షన్ ఉంది, తర్వాత RDO గారు క్యాన్సిల్ చేసి క్లెయిమ్ రిజిస్టర్ పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి పాస్బుక్లు చేయొద్దని అని చెప్పి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది అర్జీ ఇవ్వడం జరిగింది. ఎవరికి సర్వే ఒలుగుంద నుంచి డిస్కషన్ కింద ఒలుగుంద నుంచి వచ్చినారు. వాళ్ళకి ఎవరికి ఇచ్చినాం, జయమ్మ శ్రీనివాసులకు, సార్ మా సర్వే నెంబర్లు ఉన్నాయి, మా సర్వే నెంబర్ మాత్రం చేయొద్దండి, కోర్టు అయిన తర్వాత చేయండి అని చెప్పింటే ఉపరి శివకుమార్ వాళ్ళని లొంగిపోయి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే జరిగిన తర్వాత వాళ్ళకు 40 నోటీసులో శివకుమార్ సంతకం చేయడం జరిగింది. జరిగిన తర్వాత MRO గారు వీరేంద్ర గౌడ్ సార్ ఫర్దర్ పాస్బుక్ని ఇవ్వడం జరిగింది. సార్ పాస్బుక్ కోర్టులో ఉండి మీరు 2018 నుంచి ఇప్పటి వరకు మీరు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు, ఇక్కడే ఉన్నారు, అన్నీ తెలిసి కూడా మీరు ఎలా పాస్బుక్ మంజూరు చేశారంటే ఈ సర్వేలు చేశారు, VRO చేశారు, RDO ఈ RI చేశాడని చెప్పుదమే తప్ప, కానీ నేను స్పందనలో పెట్టినా అది న్యాయం జరగలే. ఇప్పుడు ప్రజెంట్గా నేను పోలీస్ స్టేషన్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీసు వారు ఏం చేస్తారో కొద్దిగా లేచి చూడాల్సి ఉంటుంది. కానీ MRO గారు ఎంత చెప్పినా చేస్తానని చెప్పడమే సంవత్సరం వరకు మమ్మల్ని గడువుగా చేశాడు, మమ్మల్ని బుజ్జిగించాడు. ఇప్పుడు ఆయన కోర్సుకి వెళ్ళిపోవడం జరిగింది. సార్ ఏం సార్ ఇట్లా మనం చేస్తామని చెప్పి ఇట్లా పోయినారంటే నేనేం చేయలేదు అన్న, నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏం చేసావు నీకే తెలుస్తుంది, ఆల్రెడీ నువ్వు ఎంతసేపు ఉన్నా దాన్ని చేసేంత వరకు కమ్ముగా ఉండు అని చెప్పడం జరిగింది. నేను MRO ఆఫీస్లో మండల సర్వే గారికి RTIలో వేస్తే RTI మేడం నేను లీవ్లో ఉన్నాను అన్న, నేను చేయడం లేదు, వాళ్ళు జయమ్మ, సీను, VRO గారు MRO గారు ప్లస్ ఈయన ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తుని రాజుల కొత్తూరు నుండి టి వెంకటాపురం వెళ్లే గ్రావెల్ రోడ్డు మార్గంలో అక్రమ మట్టి త్రవ్వకాలు గత 2 రోజుల నుంచి జరుగుతున్నవి పట్టించుకునే అధికారులు లేరు.
తీవ్ర ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ త్రాగునీరు షామియానాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు తాటిపాక మధు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి, కృష్ణునిపాలెం, గోపాలపురం, దుద్దుకూరు, రామన్నపాలెం తదితర ప్రాంతాల ఉపాధి పనులు చేపడుతున్న పనులు వద్దకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకత్వం వారి సమస్యలు తెలుసుకుని సభ్యత్వాలు చేర్పించి అనంతరం గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ, బీకేఎంయు పోరాటాల ఫలితంగానే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కానీ నేటి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమక్రమంగా ఎత్తివేయడానికి అనేక కుట్రలు చేస్తుందన్నారు. మరలా మోడీ అధికారులకు వస్తే ఈ చట్టం ఉండదని, గ్రామీణ శ్రమజీవులు అందరూ ఐక్యమై ఈ చట్టాన్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మధు పిలుపునిచ్చారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం భారీగా చేరుకున్న మహిళా భక్తులు. ఉపాధి హామీ పనుల వద్ద త్రాగునీరు షామియానాలు ఏర్పాటు చేయండి. వెంకటాపురం వెళ్లే గ్రావెల్ మార్గంలో అక్రమ మట్టి త్రవ్వకాలు పట్టించుకునే అధికారులు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూమి కబ్జా.